లాస్ట్కు వాళ్ళు ప్రతిపక్ష హోదా లేకపోతే అప్పుడు మజ్లిస్కి ఇచ్చారు. సో ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప సాంప్రదాయం మా పార్టీ ప్రారంభించింది, మా పార్టీ కొనసాగించింది. అయితే వీరు పిఎస్సి చైర్మన్ ఎవరున్నారంటే వాళ్ళు పోతారు, నేను పార్టీ మారలే కప్పుకుని దేవుని కండవా అని అంటాడు. అంటే ఇది ప్రజలంతా అమాయకంగా ఉన్నారు. పరిస్థితి ఎదుర్కొంటారు. ఏ అంశానికి పోయినా ప్రతిపక్షమే గెలుస్తున్న మాట వాళ్ళే మాట్లాడుతున్నారు. కానీ చాలా అంశాల్లో హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ ప్రతిపక్ష గెలుపుగా డిక్లేర్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఎట్లయితే చివరి క్షణంలో ఎప్పుడైతే అవసరమో ఆ అవసరమైన టైంలో కేసీఆర్ గారి పాత్ర లేకపోయినా నేనే తెచ్చినా అని చెప్పి గజగణాలు ఏనుగులు గుర్రాలు వేసుకొని ఎట్లయితే బేగంపేట నుంచి వచ్చిండో అట్లాగే ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కానీ వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి నాయకులు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా సుష్మా స్వరాజ్ గారు సుశీల్ కుమార్ షిండే గారు ఇక్కడ వీరిద్దరు కూడా తెలంగాణ కోసము గంటల తరబడి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే నేను అడుగుతున్నా పార్లమెంట్ లో చంద్రశేఖర్ రావు గారు ఎందుకు లేరు? ఆ రోజే కదా ఆ రోజు ఓటింగ్ జరిగింది, తెలంగాణ భవితవ్యం ఆ రోజే కదా మనకు డిసైడ్ అయ్యేది, ఆ రోజే కదా కరెక్ట్ గా డెసిషన్ జరిగే రోజు. మీరు ఎందుకు పార్లమెంట్ లో లేరు? ఆ రోజు ఆ డెసిషన్ లో మీరు పార్లమెంట్ లో లేరు కాబట్టి, అయినప్పటికీ కూడా మీరు గతంలో ఉద్యమంలో పనిచేసినారు కాబట్టి మీరు ఉద్యమం చేసిరని అంటున్నాం మేము, మీరు చెయ్యలేదని మేము ఎక్కడ అనలేదు. కాబట్టి ఈ రోజు వీళ్ళు మిషన్ ఈ సంవత్సర కాలంలో ప్రజలు హ్యాపీ ఉన్నారు అనుకుంటున్నారు. 100% హ్యాపీగా ఉన్నారు సార్. 100% ఈ మార్పులను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు. ఏ మార్పు జరిగినా కొన్ని ఎమోషన్స్ సెంటిమెంట్స్ ప్రజాభిప్రాయం దీంట్లో తీసుకున్నారు. 100% ప్రజా అనుకూలంగానే మార్పు. దీంట్లో ఒక క్వశ్చన్ శ్రీకాంత్ గారు అన్నారు, వేర్ ఇస్ బతుకమ్మ? సార్ నేనేమంటున్నా, మీకు తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు మీరు డిస్కషన్ పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీని అభినందించకపోతే ఆ రోజు మాట్లాడదాం. ఇంకో మాట మిత్రులు మాట అన్నారు, ఆ రోజు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పారు. లేదు కాదు, ఆ రోజు మల్లు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేసిరు. మీరు ఆ రోజు సంతల పశువులు ఉన్నట్టు భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యేలను దొంగచాటున ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఎదురుగా ఒక దళితుడిని సమానంగా అహంకారంతో మీరు ఆయన ఆ రోజు ప్రధాన చూద్దాం.